రాష్ట్రంలో ఇప్పుడు ప్రధానంగా దాడులపై ప్రధాన చర్చ నడుస్తుంది. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ పర్యటనకు వెళ్తున్నారు. రషీద్ అనే యువకుడిని దారుణంగా చంపడం, దాని పర్యవసానాల కారణంగా వారు పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. దీంతో మరోసారి దాడులపైన పెద్ద ఎత్తున చర్చ నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న జరిగిన ఘటనలు 2 ఘటనలు. ఒకటి పొంగునూరులో మిథున్ రెడ్డి గారి నివాసం ఉన్నటువంటి ప్రాంతానికి కొంతమంది వెళ్ళడం, అక్కడ గొడవ జరగడం. వినుకొండలో జరిగినటువంటి దాడి, దాని చుట్టూ జరుగుతున్న రాజకీయాలు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీకైనా ప్రధానమైన కర్తవ్యం రాజకీయ కర్తవ్యం ఉంటుంది. అంటే తమ పైన వస్తున్నటువంటి విమర్శలకు సమర్థించుకోవడం, లేదా విమర్శించడం, లేదా ప్రతివిమర్శ చేయడం రాజకీయ ప్రక్రియలో ఒక భాగం. కానీ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి అదనపు బాధ్యత, పరిపాలనా బాధ్యత కూడా ఉంటుంది. కేవలం రాజకీయ బాధ్యతగా విమర్శలు, లేదా సమర్థనలు, లేదా దాటవేత ధోరణిలో ఇవి కుదరదు. అధికార పార్టీకి అదనంగా పరిపాలించాలి, పరిస్థితికి ఆన్సర్ చేయాలి, చక్కదిద్దాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రాజకీయ కర్తవ్యమే కాకుండా పరిపాలనపరమైన అంశాలు కూడా పరిగణలో తీసుకోవాలి. ఎందుకు ఈ మాట అంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పైన దాడి జరిగిందని అంటుంది. దాంతో వాళ్ళ పని అయిపోతుంది, లేదా దాని ఎవరైతే కారకులు వాళ్ళ పైన శిక్షించమంటే వాళ్ళ పని అయిపోతుంది. కానీ తెలుగుదేశం పార్టీ మాకు సంబంధం లేదని కూర్చుంటే కుదరదు. ఖచ్చితంగా దీనిపైన సీరియస్ యాక్షన్స్లోకి వెళ్ళాలి. ఎందుకంటే అధికారంలో ఉండే బాధ్యత కూడా ఉంది కాబట్టి. 2 ఘటనల్లో చూసుకున్నప్పుడు ప్రధానంగా పుంగునూరుకు సంబంధించి చిత్తూరు జిల్లాలో పుంగునూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పుంగునూరు ఎమ్మెల్యే, మిథున్ రెడ్డి గారు వాళ్ళ తనయుడు ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రాజంపేట ఎంపీ. వాళ్ళు గెలిచిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కొంతకాలం పాటు డిస్టర్బెన్స్ వచ్చిందన్నమాట వాస్తవం. ఎందుకంటే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉండడం, గతంలో జరిగిన కొన్ని ఘటనల కారణంగా ఇప్పుడే వస్తే కొంత గెలిచిన పార్టీ నుంచి భావోద్వేగమైనటువంటి రియాక్షన్స్ ఉంటాయని చెప్పి పోలీసులు చెప్పడంతో వాళ్ళు ఆగినట్టున్నారు. మళ్ళీ ఈరోజు వెళ్ళారు. అది ఇక్కడ ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది అనుకున్నా ప్రభుత్వం సీరియస్గా పరిశీలన చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, మిథున్ రెడ్డి లోకల్ ఎంపీ, ఆయన వెళ్ళాడు. వెళ్ళిన వాళ్ళు ఈ సందర్భంగా వాళ్ళని ప్రశ్నించడానికి కొంతమంది రైతులు వెళ్ళారు అంటున్నారు. అంటే ప్రధానమైనది ఏంటంటే, ఇంత ముందులో అక్కడ నీటి ప్రాజెక్టుకి సంబంధించి భూసేకరణ, వీటికి సంబంధించిన విషయాల్లో వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనేది ప్రధానంగా రైతులు, కొంతమంది తెలుగుదేశం నాయకులు చేస్తున్న ఆరోపణలు నేనేం తప్పుపడదలుచుకోవాలి. నిజాలు ప్రభుత్వం తేల్చాలి. కాబట్టి ఇప్పుడు మిథున్ రెడ్డి గారు దాన్ని పరిష్కరించే పరిస్థితిలో లేడు. ఒకవేళ మిథున్ రెడ్డి గారు కానీ, లేదా పెద్దిరెడ్డి గారు కానీ, లేదా ఆరునున్న ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరైనా తప్పులు చేశారనుకుంటే విచారణ జరిపి న్యాయం చేయాల్సింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ. న్యాయం చేయాలి. ఈ క్రమంలో వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళపైన కూడా చర్య తీసుకోండి. కానీ చర్యలు తీసుకోవడం, విచారణ పిలవడం, పరిష్కరించే బాధ్యత తెలుగుదేశం పెట్టుకొని వాళ్ళు అభిమానించే వాళ్ళు, లేకపోతే వాళ్ళ మాట వినేవాళ్ళు పెద్దిరెడ్డితో పోయి మాట్లాడుకుంటాం, పంచాయతీ చేసుకుంటామంటే అది వివాదాలు పెద్దది చేస్తే ఘర్షణ వాతావరణం వస్తుంది. నిన్న పొంగునూరులో జరిగింది అదే. కాబట్టి పొంగునూరులో గతంలో పెద్దిరెడ్డి వాళ్ళు కానీ, లేకపోతే ఇతర నాయకులు కానీ మీ పైన ఎలాంటి దాడులు చేసినా చట్టపరంగా చర్యలు తీసుకోండి, తప్పేం లేదు. ద సేమ్ టైం రైతులకు ఎవరికి అన్యాయం జరిగింది దానిపైన కూడా మీరు విచారించి చర్య తీసుకుని విచారణ వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో విచారించాల్సిన వాళ్ళని పట్టుకొని సమస్యను పరిష్కరించమని అడిగితే ప్రయోజనం ఉండదు, అనవసరమైన ఘర్షణకు తావిస్తుంది. ఇట్లాంటి ఘర్షణలు ఎప్పటికీ కూడా మంచిది కాదనేది గమనంలో పెట్టుకోవాలి. వినుకొండకు సంబంధించినందుకు అధికార పార్టీ 1-2 విషయాలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మల్లికా ఖార్గే గారు ఐపీఎస్ ఆఫీసర్గా ఎలక్షన్ టైంలో పల్నాడుకు ఎస్పీగా వచ్చారు. ఆనాడు ఒక రకమైనటువంటి బీభత్సమైన వాతావరణం, అసలు పల్నాడులో ఏం జరుగుతుందో తెలియని వాతావరణం, గందరగోళం ఎలక్షన్కి ముందు, ఎలక్షన్ తర్వాత వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె ఒక ఆఫీసర్గా వెళ్ళి పరిస్థితిని చక్కదిద్ది, ఒక ఘటన కూడా ఇతర జిల్లాలో ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందో అలాంటి వాతావరణాన్ని చాలా స్వల్పకాలంలో తీసుకొచ్చారు. సహజంగా పల్నాడు లాంటి జిల్లాల్లో కొంత ఆధిపత్య రాజకీయాలు ఉన్నాయి కాబట్టి గెలుపోవటం తర్వాత కొంతకాలం పాటు ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మల్లికా ఖార్గే గారిని బదిలీ చేయడం తెలుగుదేశం ప్రభుత్వం చేసిన వ్యూహాత్మక తప్పిదం అని అనుకుంటున్నాను. ఎందుకంటే మల్లికా ఖార్గే గారు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా కాదు, అభిమానించే వ్యక్తి కూడా కాదు. ఉదాహరణ తిరుపతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎస్పీగా పోస్ట్ చేశారు. వితిన్ వారం 10 రోజుల్లో మళ్ళీ ఆమెను ట్రాన్స్ఫర్ చేశారు. మాలాంటి వాళ్ళు వ్యతిరేకించాం కూడా. అంటే ఆమె చాలా ఇండిపెండెంట్గా ఉంటుందనడానికి ఇది ఉదాహరణగా చెప్తున్నాను. ఎలక్షన్ కమిషన్ నియమించింది కాబట్టి ఒక 5-6 నెలలుగా ఆమె ఆడ ఉంటే పూర్తిగా పరిస్థితులు కంట్రోల్లోకి వచ్చి ఉండేది. కొత్తగా వచ్చిన ఎస్పీ అంతకన్నా బాగు చేయొచ్చేమో. కానీ ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ని బదిలీ చేశారంటే ఒక లీన్నెస్ అనేది ప్రజల్లోకి వెళ్తుంది, మనం ఏమైనా చేసుకోవచ్చని. దాని పర్యవసానమే నేను జరిగిన గొడవ. వైసీపీ వాళ్ళ అంతర్గత వ్యక్తుల ఇద్దరు పర్సనల్ గొడవలు ఉన్నాయా, ఏదైనా కావచ్చు. కానీ పబ్లిక్గా నడి రోడ్లో వచ్చి ఒక వ్యక్తిని చంపడానికి సాహసం చేసే ధైర్యం రావడం అనేది ప్రమాదకరం. దీని ప్రభుత్వం గుర్తించాలి. వైసీపీ వాళ్ళ ఎవరు అనేది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్, అట్లాంటి ధైర్యం ఎట్ట చేయగలిగినాడు. ఈరోజు వాడు చేయనాడు, ఇంకోటి చేస్తాడు. రేపు డెమోక్రసీ ఏమవుతుంది? ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ సీరియస్గా గమనించాలి. ఆఫీసర్ల నియామకంలో, బదిలీలో ఈ సూత్రాన్ని పాటించుంటే బాగుండేది అనిపిస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ దీని ఆత్మపరిశీలన చేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళడం అనేది సహజం. ఎందుకంటే పార్టీ నాయకుడు అంత దారుణంగా చంపిన తర్వాత వెళ్లకుండా ఉండలేడు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తప్పు చేస్తుంటే ఆత్మపరిశీలన చేసుకోవడం ఎంత ముఖ్యమో ఎదుర్కోవడానికి కూడా డెమోక్రటిక్గా పోవాలి. తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ మొదటి నుంచి వైనాట్ 175 ఒకరే ఉంటాము, సింహం సింగల్ అనే పదాలు ఇంకైనా మర్చిపోతే ఆ పార్టీకి మంచిది. ఎందుకంటే దాడులు జరుగుతున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నో డౌట్ బలమైన పార్టీ, తెలుగుదేశం బలమైన పార్టీ, మిగతా సిపిఐ, సిపిఎం, బీఎస్పీ లాంటి పార్టీలు బిలో 2%, 1% ఓట్లు ఉన్న పార్టీయే కావచ్చు కాక, కానీ వాళ్ళందరూ ఈ టైంలో మీకు సంఘీభావం చెప్పడం, మీరు మాట్లాడితే దాని ధైర్యం చాలా వేరే రకంగా ఉంటుంది. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత దాడులు జరుగుతుందని మీరు పార్టీ భావిస్తున్నప్పుడు అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి ఎవరు కలిసి వస్తే వాళ్ళతో ఒక సమావేశం పెట్టి వాళ్ళందరూ సహకారం తీసుకుని అవసరమైతే వాళ్ళని సంఘటన తీసుకుంటే మీకు నైతిక స్థైర్యం వస్తుంది. కానీ ఇప్పుడు కూడా వైసీపీ సింహం సింగల్ అనుకుంటే మాత్రం తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ద సేమ్ టైం పార్లమెంటు సమావేశాలనే ప్రధానమంత్రికి లెటర్ రాసి ఇవన్నిటి కూడా పరిశీలించి డెమోక్రటిక్గా ఎదుర్కోవడానికి ఇప్పటికైనా అందరినీ కలుపుకుపోదాం, ఒంటరి కాకూడదు రాజకీయాల్లో అనే సూత్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గమనించాల్సిన అవసరం ఉంది.